చెప్తున్నాడు. I am not disappointed. I will not disappoint anyone here. ఇక్కడ పాల్గొన్న ఎవరిని దేవుడు నిరాశ పరచనని చెప్తున్నాడు ఆయన. I am touching each and everyone here. ప్రతి ఒక్కరిని ఆయన ఇక్కడ తాకుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన సంధించబోతున్నాడు. Touch every family here. ప్రతి కుటుంబాన్ని సంధిస్తున్నాడు ఆయన. You will not go with empty hands. ఖాళీ చేతులతో నువ్వు వెళ్ళవు ఇక్కడ నుండి. I am going to touch in many areas of your life. నీ జీవితంలో అనేక కోణాల్లో నేను దర్శించబోతున్నాను. Now after this meeting onwards, ఈ యొక్క కూడిక అనంతరము you will not remember that problem. ఇక ఆ సమస్యను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవు. ఇక like that I am going to deliver you. ఆ రీతిగా నేను నిన్ను విడిపించబోతున్నాను. I am going to testify, Lord. దాని గురించి నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. God is going to wipe your tears. ദൈവം നിന്നെ കറക്റ്റ് സ്ഥലത്ത് പൊസിഷൻ ചെയ്യാൻ പോകും. దేవుడు నిన్ను ఖచ్చితమైన స్థలములో స్థాపించబోతున్నాడు. നിങ്ങളുടെ ലൈഫിൽ എന്തൊക്കെയോ മൂവ്മെന്റുകൾ സംഭവിക്കാൻ మీ പോകുന്നു. జీవితంలో కొన్ని మూమెంట్లు జరగబోతూ ఉన్నాయి. വലിയ റിവൈവലുകൾ സംഭവിക്കാൻ പോകുന്നു. గొప్ప ఉజ్జీవము జరగబోతూ ఉన్నది. ഈ ഹോളി സ്പിരിറ്റ് പവർ നിങ്ങളുടെ മേൽ വെളിപ്പെട്ടാൽ, ఈ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి వస్తే അതെല്ലാം ചണം കത്തുന്ന പോലെ കത്തി മാറിപ്പോകും. చూడండి, అవన్నీ కూడా బూడిదైపోతాయి, అవన్నీ కూడా ధూళిలా మారిపోతాయి. ഈ പവറിന്റെ മുമ്പിൽ സകലത് കത്തി ചാമ്പലായി പോകും. ఈ యొక్క శక్తి ముందు ప్రతి ఒక్కటి కాలి బూడిదైపోద్ది. വർഷങ്ങളുടെ ശാപങ്ങൾ മാറിപ്പോകും. అనేక సంవత్సరాల నుండి ఉన్న శాపాలు తొలగిపోతాయి. നിന്റെ മുമ്പിൽ എന്തൊക്കെ ബോണ്ടേജുകളും ബ്ലോക്കേജുകളും ഉണ്ടാക്കിയ ശക്തിയുടെ മുമ്പിൽ തകർന്നു പോകും. నీ ముందు ఎటువంటి కట్టడాలున్నా, ఎటువంటి ఆటంకాలున్నా ఈ శక్తి చేత అవి కోల్చబడతాయి. That is the power of Holy Ghost. అదే దేవుని యొక్క శక్తి. നമ്മുടെ ദൈവം വാഗ്ദാനങ്ങൾ തരുന്ന ദൈവം. మన దేవుడు వాగ్దానాలనిచ్చే దేవుడు. കഥ പറയുന്നു, ആകാശം മാറിപ്പോകും. ఆ వాక్యం చెప్తా ఉంది, ప్రభువారు చెప్తున్నారు, ఆకాశము తొలగిపోవును. കർത്താവിന്റെ വചനം പറയുന്നു, ഭൂമി നീങ്ങിപ്പോകും. దేవుని వాక్యం చెప్తా ఉన్నది, భూమి గతించిపోవును. എന്നാൽ കർത്താവിന്റെ വചനത്തിന്റെ വള്ളിയോ പുള്ളിയോ നീങ്ങിപ്പോകത്തില്ല. కానీ దేవుని వాక్యము నుండి వచ్చే అయినను పొల్లైనను తొలగిపోదు. ദൈവത്തിന്റെ വാക്കുകൾ മാറുകയില്ല. దేవుని మాట ఎన్నటికీ మారిపోదు. എന്നിട്ടും യേശു വിശ്വസ്തൻ. కానీ యేసయ్య వారికి నమ్మదగిన వాడై ఉన్నాడు. നമ്മുടെ യേശു നമ്മളോട് വിശ്വസ്തനാണ്. మన యేసయ్య మనకు నమ్మదగిన వాడు. നമ്മൾ പാപം ചെയ്ത് మన పాపములో మునుపటి జీవించే వాళ్ళం, ദൈവവുമായി ബന്ധമില്ലാതെ దేవునితో బంధం లేక జీవించే వాళ్ళ మునుపటి కాలంలో അതിക്രമം കൊണ്ടും പാപം കൊണ്ടും മരിച്ചുപോയി. మనం అతిక్రమము చేత పాపము చేత చచ్చిన వారమై ఉండేవాళ్ళం. നമ്മൾ യേശുവിൽ നമ്മളെ അവൻ വീണ്ടെടുത്തു. కానీ యేసయ్య ద్వారా మనకు విమోచన దొరికింది. നമ്മുടെ ദൈവം പിതാവും നമ്മൾ മക്കളും. మనం బానిసలుగా లేము, ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు బిడ్డలముగా ఉన్నాం. അതുകൊണ്ടാണ് വചനം പറയുന്നത്, అందుకే వాక్యం చెబుతుంది, ഞാൻ നിനക്ക് മുൻപേ നടന്നു പോകും. నేను నీకు ముందుగా వెళ్ళుతాను. ഇരമ്യാവ് 33 ഇങ്ങനെ നമ്മൾ വായിക്കുന്നുണ്ട്, എന്നെ വിളിച്ചപേക്ഷിക്കുക, ഞാൻ നിനക്ക് ഉത്തരമരുളും. ఇరమ్యా 33వ అధ్యాయములో ఇలా కనబడుతుంది, నన్ను మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. നീ അറിയാത്ത മഹത്തായ అగౌరవമായ కార్యങ്ങളെ ഞാൻ నిన్నే അറിയിച്ചു. నీకు తెలియని లోతైనటువంటి అంశాలను నేను నీకు తెలియచేసేదను. Great and mighty things. అంటే నీకు తెలియని గొప్ప కార్యములు నేను నీకు తెలియచేసేదను. നീ ഇതുവരെ അറിഞ്ഞിട്ടില്ലാത്ത മഹത്തായ കാര്യങ്ങൾ കർത്താവ് അറിയിക്കും. ఇంతవరకు నీకు తెలియని లోతైనటువంటి కార్యాలు దేవుడు నీకు తెలియచేసేదను. ദൈവം കൃപദാനമായി തന്നാലും, దేవుడు కృప మీకు ఉచితంగా ఇచ్చినప్పటికీ, വിശ്വാസം ഗിഫ്റ്റായി തന്നാൽ, ദാനമായി തന്നാലും, విశ్వాసం కూడా మీకు గిఫ్ట్ గా ఇచ్చినప్పటికీ, റിപ്പന്റൻസ് ഗിഫ്റ്റായി തന്നാലും, రిపంట్ మారు మనసు కూడా మీకు గిఫ్ట్ గా ఇచ్చినప్పటికీ, നിങ്ങൾ രക്ഷിക്കപ്പെടണമെന്നുണ്ടെങ്കിൽ, మీరు రక్షణ పొందిన వారమై ఉండాలంటే, നിങ്ങൾ ഹൃദയം കൊണ്ട് വിശ്വസിക്കുകയും మీరు హృదయం పూర్వకముగా విశ్వసించి വായ് കൊണ്ട് ഏറ്റുപറയുകയും ചെയ്യണം. రక్షణ కొరకు నోటి ద్వారా దాన్ని ఒప్పుకోవాలి. നിങ്ങൾക്ക് ലഭിച്ചിരിക്കുന്ന ഈ രക്ഷ എന്ന് പറയുന്നത് ഒരു ഉണർവാകുന്നു. మీకు దొరికిన ఈ రక్షణ ఒక ఉజ్జీవానికి గుర్తు. ദൈവ സംബന്ധമായി നിങ്ങൾ ഉണർത്തപ്പെട്ടു. దైవ సంబంధముగా మీరు జీవింపబడ్డారు. യേശുക്രിസ്തുവിന്റെ മുഖം കാണത്തക്കവണ്ണം നിങ്ങളുടെ കണ്ണുകൾ തുറക്കപ്പെട്ടു. యేసుక్రీస్తు వారి ముఖము చూచున్నట్లుగా మీ యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ഈ ഭയം വരുമ്പോൾ എങ്ങനെയാണ് നമുക്ക് ഈ ഭയത്തെ പുറത്താക്കാൻ കഴിയുന്നത്, ഇല്ലെങ്കിൽ ഭയത്തെ ജയിക്കുവാൻ കഴിയുന്നത്? భయము మనకు కలిగినప్పుడు ఎలా భయాన్ని మనం వెళ్ళగొట్టగలం? When we know that who our God is. ఆమేన్. మన దేవుడు ఎవరని మనం తెలుసుకున్నప్పుడే. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ನಮ್ಮ
നമ്മുടെ യേശു ആരാ നമുക്ക് വെളിപ്പെട്ട് കിട്ടിയാല് പിന്നെ ഒരു നിമിഷം പോലും ഭയത്തിന് അവിടെ സ്ഥാനമില്ല. మన ప్రభువారు ఎవరవని మనకు ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉండే ఆమెనే మాత్రం భయపడడానికి వీలుండదు. దావీదు తന്റെ అనుభవం പറയാണ്. దావీదు గారు తనకు కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనేది వెళ్ళబుచ్చుకుంటున్నారు. రాజావే എന്റെ ജീവിതത്തിൽ എനിക്ക് അനുഭവമുണ്ട്. రాజుగారు నా జీవితంలో ఒక గొప్ప అనుభవం ఉంది. ഞാൻ సేవిക്കുന്ന యెహోవా, ഞാൻ సేవిക്കുന്ന ദൈവത്തെ ഞാൻ അനുഭവിച്ചവനാണ്. నేను సేవించుచున్నటువంటి దేవుడు ఎవడో నేను తెలుసుకున్నాను అని అంటున్నాడు. എനിക്കറിയാം ഈ ദൈവം എന്നോട് കൂടെയുണ്ട്. నాకు తెలుసు ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. എത്രയും വേഗത്തിൽ നിങ്ങളുടെ ആ വിടുതലിലേക്ക്, നിങ്ങളുടെ ആ വാഗ്ദത്തത്തിലേക്ക് പ്രവേശിക്കണം എന്നാണ് കർത്താവ് ആഗ്രഹിക്കുന്നത്. ఆమేన్. త్వరగా మీ వాగ్దానములోకి మీరు అడుగు పెట్టాలని ప్రభువారు కోరుచున్నారు. And our life must be only for maintaining the holy fire of God. మన జీవితాలు ఎందుకంటే కేవలము దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్నిని నిలబెట్టుకోవడానికే. When it comes to the presence, only God should be glorified. సన్నిధి విషయానికి వచ్చేటప్పుడు కేవలం దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. It is God's glory. అది దేవుని మహిమ. And that fire shall only come from God's glory. మరియు ఆ అగ్ని యెహోవా సన్నిధి నుంచి మాత్రమే బయలువెళ్ళును. Peter means the church. పేతురు అంటే సంఘము అని. Church lost the fire. సంఘము అగ్నిని కోల్పోయింది. 24th chapter. 24వ అధ్యాయం వచ్చేటప్పటికి Disciples are leaving Jerusalem. శిష్యులు యెరూషలేమును విడిచి వెళ్తున్నారు. Jesus went and spoke with them. యేసు వెళ్ళి వారితో మాట్లాడారు. And Jesus said, మరియు యేసు చెప్పారు, when Jesus was speaking to them, యేసు వారితో మాట్లాడేటప్పుడు their eyes were closed, వారి కళ్ళు మూయబడ్డాయి, but their hearts were burning. Today I pray, let your hearts be set fire. నేను ప్రార్థిస్తున్నాను ఈ రోజు మీ హృదయంలో మండుచుండాలని. Let the word ignite your heart. వాక్యము మీ హృదయాన్ని రగిలించాలి. Let your hearts burn with the fire of God. Peter understood one thing. పేతురుకు ఒక విషయం అర్థమైంది. If I lose this fire, ఈ అగ్నిని నేను ఒకవేళ కోల్పోతే, if I lose this fire, ఈ అగ్నిని నేను ఒకవేళ కోల్పోతే I am useless. నేను పనికిరాని వాడను. Recharge your inner man.